రోటి పచ్చడి అంటే ఏంటో తెలుసా? రోట్లో చేసే పచ్చడి అని అర్థం. అలాంటి రోటి పచ్చడి చేయడం కోసం రోలు కొన్నాను. కొన్న వెంటనే పచ్చడి చేయలేవు. ఆ రోలుకి చక్కగా నలుగు రాసి స్నానం చేయించాలని ఇన్స్ట్రక్షన్స్ లో ఉంది. అదే సీజనింగ్ చేయాలంట. ఫస్ట్ బియ్యం గాని ఉప్పు గాని వేసి గ్రైండ్ చేయాలి. అది అందులో ఉన్న రెసిడ్యూ అంతా పట్టుకొని అది కలర్ మారిపోతుంది. అట్లా అది కలర్ మారకుండా వైట్ కలర్ లో వచ్చేదాకా మనం దాన్ని సీజనింగ్ చేసి తర్వాత మంచిగా వాష్ చేసి ఇంకా పచ్చడి చేసుకోవడమే. అంత ప్రాసెస్ చేసేసరికి రోటి పచ్చడి తినాలన్న మూడు ఉత్సాహం రెండు సర్వనాశం అయిపోయాయి. అయినా పర్లేదు, లేని ఉత్సాహాన్ని తెచ్చుకుని ఒక వంకాయ తెచ్చుకున్నాను. కాల్చిన వంకాయ పచ్చడి చేద్దాం అనుకున్నాను. వంకాయలను కాల్చి తోలు తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత టమాటాలను కూడా కాల్చాను. సైమల్టేనియస్ గా మిర్చి ఫ్రై చేసుకున్నా. మిర్చి కూడా కాల్చచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ రిస్క్ ఇట్. ఆ గ్రూవ్స్ లోంచి కింద పడిపోయే ఛాన్స్ ఉంటది కదా, ఎందుకులే అని కాల్చి మొత్తం పీల్ ఆఫ్ చేశాక రియలైజ్ అయ్యా వంకాయ సరిగా కాలలేదు. అబ్బా, ఎప్పుడు నాకు ఇలానే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు వీటిని ఏం కాలుస్తామని చెప్పి ప్యాన్ తీసుకొని ఫ్రై చేసేసాను. అయినా మనకి రోటి పచ్చడి ప్రయారిటీ. డబల్ పనులు అన్ని. ప్రభుదేవల టమాటాలు బాగానే కాలాయి. ఇంకా రోల్లో పచ్చిమిర్చి, కొంచెం చింతపండు గుజ్జు, మనం కాల్చి స్లాష్ ఫ్రై చేసిన వంకాయలు, తర్వాత టమాటాలు, కొంచెం ఉప్పు, ఇంకా రా ఆనియన్స్ ఇవన్నీ వేసి మంచిగా పచ్చడి చేసుకోవాలి. పచ్చడి చేసుకునే ప్రాసెస్ లో మీకు అనిపిస్తుంది మనకి ఓవర్ యాక్షన్ లో అవసరమా, సైలెంట్ గా మిక్సీ చేస్తే అయిపోతుంది కదా అని. అది చాలా సహజమైన విషయం. బట్ అలానే పేషెన్స్ తో కంటిన్యూ చేయాలి. ఎందుకంటే సబర్ కా ఫల్ మీఠా అవుతాయి. ఓ సారీ, మంది చట్నీ కదా, సబర్ కా ఫల్ స్పైసీ అవుతాయి. ఇంకా నాకు ఈ పాయింట్ లో పచ్చడి మెత్తగా రుబ్బబడలేదు, కానీ జీవితం మీద ఐడియా మాత్రం వచ్చేసింది. అందుకే దీని ఇంతటితో వదిలేసి పోపేసేసా. దీనికి కచ్చా పచ్చా పచ్చడి అని పేరు కూడా పెట్టా. ఇప్పుడు వేరే వాళ్ళ డెఫినేషన్ మనం ఫాలో అవ్వక్కర్లేదు కదా, మనం ఏం చేస్తే అదే వంట. పోపులో ఆవాల్స్, జీలకర్ర, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, కరేపాకు, ఇంగువ. పచ్చడి చేసుకోండి కానీ రోల్ లైట్ తీసుకోండి. ఇప్పుడు అంత కష్టపడ్డం లైట్ అబ్బా.